హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు మనం 21/2/2021 జరిగిన తెలంగాణ ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్ పేపర్లోని శాట్ పార్ట్లోని మ్యాథమెటిక్స్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి శాట్లో మ్యాథ్స్ నుంచి 20 బిట్స్ అడగడం జరుగుతుంది. ఒకసారి మనం ఈ 20 బిట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఈజీగా 15+ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉందన్నమాట. ఒకసారి ఈ 20 బిట్స్ యొక్క సొల్యూషన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా రాబట్టవచ్చో చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్, ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 25/144 ఈక్వల్ టు 1 + x/12 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 25/144 ఈక్వల్ టు 1 + x/12. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 1 × 144 అంటే 144 అవుతుంది. 144 + 25/144 ఈక్వల్ టు 1 + x/12. హియర్ 140 + 25 అంటే 169/144 ఈక్వల్ టు 1 + x/12 అవుతుంది. ఓకే, మనకి 169కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 13 కదా, అంటే 13. అట్లాగే 144కి స్క్వేర్ రూట్ 12 ఈక్వల్ టు 1 + x/12. ఓకే, ఈ 1 అని కనుక మనం ఎలా చేసేలోకి తీసుకొచ్చినట్లయితే అంటే 13/12 - 1 ఈక్వల్ టు x/12. ఓకే, ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే 12 ఎల్సిఎం 13 - 12 1s are 12 ఈక్వల్ టు x/12 అవుతుంది. బోత్ సైడ్స్ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా, కట్ చేసినట్లయితే 13 - 12 ఈక్వల్ టు x అంటే x ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. అంటే మనకి 4th వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ హాల్ ఆర్ 32 meters by 18 meters. If each tile measures 3 meters by 2 meters, then the number of tiles required for tiling the floor. ఒక రూమ్ ఫ్లోర్ రెక్టాంగులర్ షేప్లో ఉంది. దాని యొక్క డైమెన్షన్స్ అంటే 32 meters by 18 meters అంటే లెంత్ 32 meters అయితే బ్రెడ్త్ 18 meters అవుతుంది. ఓకే, ఆ ఫ్లోరింగ్కి టైల్స్ వేయాలనుకుంటున్నారు. ఒక్కొక్క టైల్ యొక్క మెజర్మెంట్ అంటే లెంత్ ఏమో 3 meters, బ్రెడ్త్ ఏమో 2 meters అయినట్లయితే ఆ మెజర్మెంట్స్ ఉన్న టైల్స్ ఎన్ని అవసరం అవుతాయి ఫ్లోరింగ్ చేయడానికి అంటే ఇక్కడ 2 రెక్టాంగిల్స్ డిఫరెంట్ సైజులో ఉన్న 2 రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఇట్లా నంబర్ ఆఫ్ అని అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఏరియా ఆఫ్ లార్జ్ రెక్టాంగిల్ బై ఏరియా ఆఫ్ స్మాల్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది అనమాట. మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, అంటే ఎల్బి. ఓకే, లార్జ్ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం అంటే A1 అనుకుందాం. అలాగే స్మాల్ రెక్టాంగిల్ యొక్క ఏరియా A2 అనుకుందాం. అంటే A1/A2 ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ టైల్స్ వస్తుంది అనమాట. అంటే A1 ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే 32 × 18 బై A2 అంటే ఏరియా ఆఫ్ టైల్ అంటే 3 × 2. ఓకే, కట్ చేసినట్లయితే 3 టేబుల్ 18లో 6 టైమ్స్, 2 టేబుల్ 32లో 16 టైమ్స్ అంటే 16 × 6 6 10s are 66 6s are 36 అంటే 96. అంటే ఇక్కడ మనకి ఎన్ని టైల్స్ అవసరం అవుతాయంటే 96 టైల్స్ అవసరం అవుతాయి. అంటే సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ 3x + 1 ఈక్వల్ టు 2y - 1 ఈక్వల్ టు 5z + 3 ఈక్వల్ టు 15 then the value of 3x - 3y + 5z ఈక్వల్ టు ఇక్కడ ఇచ్చినది ఏంటంటే 3x + 1 ఈక్వల్ టు 2y - 1 ఈక్వల్ టు 5z + 3 ఈక్వల్ టు 15 then we find the value of 3x - 3y + 5z. ఇక్కడ మనకి వీటి వాల్యూస్ అన్నీ కూడా 15కి ఈక్వల్ అవ్వాయి. అంటే 3x + 1 ఈక్వల్ టు 15 అట్ ద సేమ్ టైం 2y - 1 ఈక్వల్ టు 15 అలాగే 5z + 3 ఈక్వల్ టు 15. ఓకే, ఈ 1ని మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే అంటే 3x ఈక్వల్ టు 15 - 1 అంటే 14 అవుతుంది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి 3x కావాలి. అట్లాగే
ఈ -1 మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే +1 అవుతుంది. అంటే 2y = 15 + 1 అంటే 16 అవుతుంది. ఈ 2ని మనం తీసుకెళ్ళినట్లయితే RHSలోకి 16/2 అవుతుంది కదా. అంటే మనకి y = 8 అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 3y కావాలి, 2y కాదు. కాబట్టి ఇప్పుడు 3తో మల్టిప్లై చేసినట్లయితే 3y = 3 8s are 24 అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నట్లయితే ఈ 3ని మనం RHSలోకి పంపినట్లయితే 5z = 15 - 3 అంటే 12 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? 3x - 3y + 5z = 3x వాల్యూ 14 మైనస్ 3y వాల్యూ 24 ప్లస్ 5z వాల్యూ మనకి ఎంత? 12 కదా. 12 పాజిటివ్ నెంబర్స్ రెండు యాడ్ చేసినట్లయితే 14 + 12 26 - 24 = 2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే థర్డ్ వన్ అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఏ నెంబర్ ఎక్సీడ్స్ 20% ఆఫ్ ఇట్ సెల్ఫ్ బై 40 దెన్ ద నెంబర్, అంటే ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ మనకు తెలియదు కదా, అన్నోన్ నెంబర్ ఏమనుకుంటాం? సమ్ ఎక్స్ అనుకుంటాం. అంటే ఎక్స్ ఈజ్ 20% ఆఫ్ ఇట్ సెల్ఫ్, అంటే ఎక్సీడ్స్ 20% ఆఫ్ ఇట్ సెల్ఫ్ బై 40 అంటే మనకి ఎక్స్లో 20% ఏమవుతుంది? 20/100 ఇంటూ ఎక్స్ ప్లస్ 40 అంటే ఎక్సీడ్స్ బై 40 కదా. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే ఎక్స్ వాల్యూ వస్తుంది అనమాట. అంటే 0 0 గెట్స్ క్యాన్సిల్, 2 టేబుల్ 1 టైమ్ 5 టైమ్స్ అంటే x = 1/5 x = 40 అవుతుంది. ఈ 1/5xని మనం LHSలోకి తీసుకెళ్ళినట్లయితే x - 1/5x = 40 అవుతుంది. LCM తీసుకున్నట్లయితే 5 LCM 1 టేబుల్ 5లో 5 టైమ్స్ 5 ఇంటూ ఎక్స్ 5x - 1x అంటే x = 40 అంటే 5x - x ఏమవుతుంది? 4x బై 5 = 40 దెన్ x = 14. ఈ 4/5ని మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే 5/4 అవుతుంది కదా. 4 టేబుల్ 40లో 10 టైమ్స్ అంటే x = 10 5s are 50 అంటే ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ 2 పవర్ x + 2 = 8 పవర్ x దెన్ ద వాల్యూ ఆఫ్ x, అంటే ఇక్కడ మనం బేసెస్ ఈక్వల్ చేస్తాం. అంటే 2 పవర్ x + 2 మనం 8ని ఎట్లా రాయొచ్చు? 2³ అని రాయొచ్చు కదా. ఆల్రెడీ పవర్ x ఉంది అంటే 2 పవర్ x + 2 = 2 పవర్, ఇది a పవర్ m హోల్ పవర్ nలో ఉంది, mn అవుతుంది అంటే 3x అవుతుంది. ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. అంటే x + 2 = 3x. మనం ఈ xని RHSలోకి పంపించినట్లయితే 2 = 3x - x అంటే 2x అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? 2x = 2 వచ్చింది, x = 2/2 అంటే x = 1 అవుతుంది. అంటే సెకండ్ వన్ అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఈజ్, ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్లో ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది, అందులో కొంత భాగం షేడ్ చేయబడింది. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. అయితే ఇక్కడ మనం ఈ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ నుంచి ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మైనస్ చేసినట్లయితే మనకి షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా వస్తుంది కదా. మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా తెలుసు, LB మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి? ఆఫ్ BH. ఈ B ఏమో బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్, దిస్ ఈజ్ బేస్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ రెక్టాంగిల్ యొక్క మెజర్మెంట్స్ ఏంటి? లెంత్ 15 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ 8 సెంటీమీటర్స్ అంటే 15 × 8 మైనస్ ఆఫ్. ఇక్కడ ట్రయాంగిల్ యొక్క బేస్ ఎంత అవుతుంది? 12 అవుతుంది ఇంటూ హైట్, ఇది అబ్ట్యూజ్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ యాంగిల్ 90 degrees కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం అబ్ట్యూజ్ ట్రయాంగిల్ అంటాం కదా. దీని యొక్క హైట్ ఏమవుతుందంటే మనకి ఆపోజిట్ అంటే బేస్ యొక్క ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి బేస్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ అనేది హైట్ అవుతుంది. ఆ పర్పెండిక్యులర్ ఎక్కడికి వస్తుంది? బయటకు వస్తుంది. అంటే ఈ రెక్టాంగిల్ యొక్క బ్రెడ్తే మనకి ట్రయాంగిల్ యొక్క హైట్ అవుతుంది అంటే ఇంటూ 8. ఓకే, 2 టేబుల్ 8లో 4 టైమ్స్ మనకి 15 8s are 10 8s are 80 5 8s are 40 అంటే 120 మైనస్ 12 4s are
మనకి ఎంత అవుతుంది 48 అవుతుంది కదా 48 మనం మైనస్ చేసినట్లయితే 10 మైనస్ 8 2 అవుతుంది, అలాగే 11 మైనస్ 4 7 అవుతుంది, అంటే 72. అంటే సెకండ్ వన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు 27 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ 1/x. మనం ఇంతకు ముందు కొన్ని ట్రిక్స్ చెప్పుకోవడం జరిగింది. అంటే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ సమ్ ఏ అయినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ అంటే ఎక్స్ ప్లస్ ఇక్కడ ప్లస్ సింబల్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నట్లయితే ఇక్కడ మైనస్ వస్తుంది. ఒకవేళ ఈ రెండిట్లో ఏ ఒక్కటి మైనస్ అయినా అంటే ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు ఏ అని ఇచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అని అడిగినప్పుడు మనకి ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట. ఓకే, అట్లాగే ప్లస్ ఇచ్చి మైనస్ అడిగినా కూడా సేమ్ ఫార్ములా ఇక్కడ మనం దీన్ని అప్లై చేస్తాం. అంటే మనకి ఈ వాల్యూ ఇవ్వడం జరిగింది, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ 27 అని ఇవ్వడం జరిగింది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2 వాల్యూ మనకి 27 అవుతుంది. దీని నుంచి మనం ఏని రాబట్టినట్లయితే ఎక్స్ మైనస్ 1/x వాల్యూ వస్తుంది కదా. అంటే మనం ఈ 2ని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 27 మైనస్ 2 అంటే 25 అవుతుంది. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. అంటే స్క్వేర్ని మనం ఆర్హెచ్ఎస్లోకి పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, అంటే ఏ ఈక్వల్ టు 25 అవుతుంది. 25 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 5 అవుతుంది కదా. అంటే ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎయిత్ వన్, ద మీడియన్ ఆఫ్ ద డేటా 46, 64, 87, 41, 58, 77, 35, 90, 55, 33 అండ్ 92 ఈజ్. మనం మీడియన్ అంటే ఏంటి, మిడిల్ మోస్ట్ వాల్యూ అంటే ఇచ్చిన డేటాలోని అబ్జర్వేషన్స్ని ఓకే ఆ నెంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్స్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసినప్పుడు మిడిల్ మోస్ట్ వాల్యూ కరెక్ట్గా మిడిల్లో ఉండే వాల్యూనే మనం మీడియన్ ఆఫ్ ద డేటా అంటాం. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్స్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయాలన్నమాట. ఓకే, ఇచ్చిన నెంబర్స్లో అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి మనకి 33. అంటే ఫస్ట్ మనం 33 రాస్తాం. తర్వాత నెక్స్ట్ 35, నెక్స్ట్ 41, నెక్స్ట్ 46, నెక్స్ట్ 55, నెక్స్ట్ వన్ ఈజ్ 58, నెక్స్ట్ 64, నెక్స్ట్ 77, నెక్స్ట్ 87, నెక్స్ట్ 90 అండ్ 92. ఓకే, ఇప్పుడు మిడిల్లో ఉండేది కరెక్ట్గా మిడిల్లో ఉండేది అంటే బోత్ సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకొచ్చినట్లయితే 1 1 కట్ చేసుకుంటూ వచ్చాను. అంటే ఇక్కడ మనకి మిడిల్లో ఏం మిగిలింది 58 మిగిలింది కదా. మిడిల్ మోస్ట్ వాల్యూనే మనం మీడియన్ అంటాం కదా. అంటే సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అంటే ఇచ్చిన డేటాలో అబ్జర్వేషన్స్ అనేవి ఆడ్ నెంబర్లో ఉంటే ఇక్కడ 11 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒక వాల్యూ మిగిలింది. ఒకవేళ ఈవెన్ నెంబర్లో ఉంటే మనకి ఇది కూడా కట్ చేయకూడదు అప్పుడు. అంటే 2 వాల్యూస్ మిగులుతాయి మనకి 2 నెంబర్స్ మిగులుతాయి, వాటికి యావరేజ్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీడియన్ కావాలంటే యావరేజ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 92 లేదనుకుందాం, అప్పుడు ఏమవుతుంది ఈ 55 అండ్ 55 రెండు మిగులుతాయి మనకి. రెండు కట్ చేస్తే ఏమి ఉండదు కదా, మనకి మీడియన్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, ఈ రెండింటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. మీడియన్ ఈక్వల్ టు 55 ప్లస్ 58/2 అంటే రెండింటిని యాడ్ చేసినట్లయితే 113/2 అవుతుంది. 5 6.5 56.5 ఇట్లా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఇచ్చిన డేటాలోని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు, ఆడ్ నెంబర్ అయినప్పుడు మనకి మిడిల్ మోస్ట్ వాల్యూ ఒకటే ఉంటుంది కాబట్టి దాన్నే మనం మీడియన్గా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏ సీలింగ్ ఫ్యాన్ ఈజ్ సోల్డ్ ఫర్ 1326 ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఆన్ ఇట్ మార్కెట్ ప్రైస్ దెన్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్. అంటే ఒక సీలింగ్ ఫ్యాన్ని మార్కెట్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేసినప్పుడు దాని సెల్లింగ్ ప్రైస్ అనేది 1326 అయితే వీ హ్యావ్ టు ఫైండ్ ద
మార్కెట్ ప్రైస్, మనకి మార్కెట్ ప్రైస్కి డిస్కౌంట్కి మనకి ఒక రిలేషన్ ఉంది కదా. సో సెల్లింగ్ ప్రైస్కి ఎస్పి ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 1 మైనస్ డి బై 100. దీన్ని మనం ఇలా రాయొచ్చు, ఎం ఇంటూ అంటే 100ని ఎల్సిఎం తీసుకున్నట్లయితే 1 ఇంటూ 100 100 మైనస్ డి. ఇక్కడ మనకి తెలిసినవి ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ తెలుసు 1326, అట్లాగే డిస్కౌంట్ డి అంటే డిస్కౌంట్ అది కూడా తెలుసు. ఇక్కడ ఎం మీన్స్ మార్కెట్ ప్రైస్, వీ హ్యావ్ టు ఫైండ్ ద మార్కెట్ ప్రైస్. ఓకే, మనకు తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1326 ఈక్వల్ టు ఎం ఇంటూ 100 మైనస్ 15 బై 100. 1326 ఈక్వల్ టు ఎం ఇంటూ 100 మైనస్ 15 85 బై 100. ఓకే, ఇక్కడ మనకి 5 టేబుల్ 1 టైం 35 అంటే 7 టైమ్స్, 5 టేబుల్ 20 టైమ్స్ అంటే 17/20 వస్తుంది ఎం ఇంటూ. అంటే మనకి ఇక్కడ 1326 ఈక్వల్ టు ఎం ఇంటూ 17/20. ఓకే, ఈ 17/20ని మనం ఎల్హెచ్ఎస్లోకి తెచ్చినట్లయితే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా. అంటే 1326 ఇంటూ 20/17 ఈక్వల్ టు ఎం. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఓకే, 17 టేబుల్ కట్ చేద్దాం. 17 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 7 10s are 70, 7 7s are 49. 7 7s are 49, 4 7 1s are 7 plus 4 11, 12 minus 9 3, 2 minus 1 1, 16. ఓకే, 8 7s are 56 అంటే 78, 7 8s are 56, 5 1 8s are 8 plus 5 13 అంటే మనకి 78 టైమ్స్. అంటే 78 ఇంటూ 20 ఈక్వల్ టు ఎం అవుతుంది. అంటే మల్టిప్లై చేసినట్లయితే 0 2 8s are 16, 1 2 7s are 14 plus 1 15. అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది 1560 అవుతుంది అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో 4th వన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ యర్ రెక్టాంగిల్ ఈజ్ 3x minus 2 and x plus 4, if its perimeter is 60 centimeters, then the value of x. మనకి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్మ్ ఏంటి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అనమాట. ఓకే, ఇక్కడ లెంత్ ఇవ్వడం జరిగింది, బ్రెడ్త్ ఇవ్వడం జరిగింది, అట్ ద సేమ్ టైం మనకి పెరిమీటర్ కూడా ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ ద వేరియబుల్ ఎక్స్. ఓకే, ఇక్కడ మనకి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 60 అంటే 2 ఇంటూ ఎల్ మీన్స్ 3x minus 2 plus b means x plus 4 equal to 60. 2 into 3x plus x 4x అవుతుంది. అలాగే -2 + 4 డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం కదా, అంటే +2 వస్తుంది. లార్జెస్ట్ నెంబర్ పాజిటివ్ నెంబర్ కాబట్టి ఈక్వల్ టు 60. మనం ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది కదా. అంటే 4x + 2 ఈక్వల్ టు 60/2 అంటే 60లో హాఫ్ ఎంత 30 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ 4x ఈక్వల్ టు 30 - 2 ఎంత అవుతుంది, 28 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు 28/4. 4 టేబుల్ 28లో 7 టైమ్స్ కట్ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 11th వన్, ద క్యూబ్ రూట్ ఆఫ్ 216/343. మనం క్యూబ్ రూట్ అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఏదైనా ఒక నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ నెంబర్స్గా వ్రాయగలిగినట్లయితే అప్పుడు వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఈజ్ కాల్డ్ క్యూబ్ రూట్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది, 8 కెన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ నెంబర్స్ కింద రాయగలిగాం ఈ 8ని. అప్పుడు 8ని క్యూబ్ నెంబర్ అంటాం. 2 ఈజ్ కాల్డ్ క్యూబ్ రూట్ ఆఫ్ 8. అంటే ఇప్పుడు మనం 216ని 343ని మనం ఈక్వల్ ఫ్యాక్టర్స్ కింద 3 ప్రొడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్ కింద రాయగలిగితే మనకు క్యూబ్ రూట్ వస్తుంది అనమాట. ఫస్ట్ 216 ఇట్లాంటి వాటిని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే ఫస్ట్ ఈవెన్ నెంబర్ కదా, అంటే 2 టేబుల్ పోతుంది, 1 టైం 1లో పోతుంది కదా 0, 16లో 8 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 54 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 27 టైమ్స్, 3 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్. అంటే ఇక్కడ మనం 216 కెన్ బి రిటన్ యాజ్ 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. అంటే ఇక్కడ మనకి
2's 3 ఉన్నాయి, 3's 3 ఉన్నాయి. అంటే వీటి యొక్క క్యూబ్ రూట్ 2 అవుతుంది, వీటి యొక్క క్యూబ్ రూట్ 3 అవుతుంది. అంటే 2 3s are 6, అంటే 216 యొక్క క్యూబ్ రూట్ 6 అయింది. అంటే న్యూమరేటర్లో మనకి 6 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 6 ఒక దాంట్లో మాత్రమే ఉంది కాబట్టి మనం డినామినేటర్కి క్యూబ్ రూట్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మోర్ దెన్ 1 ఆప్షన్లో మనకి న్యూమరేటర్ 6 అయితే అప్పుడు డినామినేటర్ని కూడా క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఇక్కడ మనకి టైం సేవ్ అవ్వడం ముఖ్యం కాబట్టి థర్డ్ వన్ అయితే ఆప్షన్గా ఎంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇఫ్ A/B = 2:3, B/C = 5:8, ఇఫ్ A+B+C = 98, దెన్ ద వాల్యూ ఆఫ్ B. ఇట్లా మనకి 2 రేషియోస్ ఇచ్చినప్పుడు వాటిని కంబైన్ చేయడం అంటే A/B/C ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ట్రిక్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, A/B/C ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. A/B ఎంత 2:3, B/C అంటే B కింద C కింద రాస్తాం అంటే 5:8. ఇక్కడ బ్లాంక్ ఉంది కదా, దీని ముందు నెంబర్ రాస్తాం అంటే 3. అట్లా ఇక్కడ ఒక బ్లాంక్ ఉంది, దీని వెనక నెంబర్ రాసినట్లయితే 5. మనం మల్టిప్లై చేసినట్లయితే 2 5s are 10, 3 5s are 15, 3 8s are 24. అంటే A/B/C = 10:15:24. మనకి రేషియో తెలిసినప్పుడు ఆ నెంబర్స్ని ఏమనుకుంటాం, సమ్ ఎక్స్లో అనుకుంటాం కదంటే 10x అని ఫస్ట్ నెంబర్ని, సెకండ్ నెంబర్ అంటే బీనేమో 15x అని, సినేమో 24x అని అనుకుంటాం. ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది, A+B+C = 98 అని ఇవ్వడం జరిగింది. అంటే 10x + 15x + 24x = 98 అవుతుంది. అప్పుడు ఓకే యాడ్ చేసినట్లయితే మనకి 10 15 25 + 24 అంటే 49x = 98. That implies x = 98/49. 49 టేబుల్ 98లో 2 టైమ్స్ కట్ అవుతుంది అంటే x = 2. ఇక్కడ మనం బీని ఏమనుకున్నాం 15x అనుకున్నాం కదా, అంటే 15 × 2, x వాల్యూ 2 కాబట్టి అంటే 15 2s are 30 అవుతుంది. అంటే b = 30 అవుతుంది అనమాట. అంటే థర్డ్ వన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 13th వన్, ఇఫ్ A ఇన్వెస్టెడ్ 2000 rupees for 1 year and B is invested 3000 rupees for 8 months in a business, then the ratio of their profits. అంటే ఒక బిజినెస్లో ఏమో 2000 రూపీస్ని 1 year పాటు ఇన్వెస్ట్ చేస్తే B అనే పర్సన్ 3000 రూపీస్ని 8 months మాత్రమే ఇన్వెస్ట్ చేశాడు. అప్పుడు వచ్చిన ప్రాఫిట్ని ఇద్దరు ఏ రేషియోలో ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఎప్పుడైనా సరే ఇట్లాంటి సమయాల్లో మనకి పీరియడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఏ మనకి ఎంత ఇన్వెస్ట్ చేశాడు 2000 రూపీస్, ఎంత 1 year. ఇక్కడ బి 3000 రూపీస్ 8 months. కాబట్టి మనకి ప్రాఫిట్స్ యొక్క రేషియో కావాలంటే ఇక్కడ మనకి ఏం చేయాలి 2000 ఇంటూ ఇక్కడ మనకి ఇది ఒకటేమో మంత్స్లో ఉంది, ఒకటి ఇయర్లో ఉంది. రెండింటిని మంత్స్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే మనకి 1 yearలో 12 months ఉంటాయి కదా, అంటే 12 ఇస్టు ఇక్కడ బి ఇన్వెస్ట్ చేసింది ఎంత 3000 రూపీస్ ఇంటూ 8 months. ఓకే ఈ రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది ఏ రేషియోలో షేర్ చేసుకోవాలనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి 3 zeros గెట్స్ క్యాన్సిల్, 2 × 12 ఈస్టు 3 × 8. ఓకే మనకి ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు కదా, 2 టేబుల్ 8లో 4 టైమ్స్, 3 టేబుల్ 12లో 4 టైమ్స్ అంటే 4:4 అంటే 1:1 రెండిట్లో 4 టేబుల్ కట్ చేసినట్లయితే అంటే మనకి థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళిద్దరూ కూడా వచ్చిన ప్రాఫిట్ని ఈక్వల్గా షేర్ చేసుకోవాలి, 1:1 రేషియోలో షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ 14th వన్, ఇఫ్ x/3 - 2x/5 = 2x/3 - 11/30, దెన్ ద వాల్యూ ఆఫ్ x. ఇక్కడ మనకి ఇచ్చిన సింపుల్ ఈక్వేషన్ ఏంటి, x/3 - 2x/5 = 2x/3 - 11/30. బోత్ సైడ్స్ మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 5s are 15 ఎల్సిఎం అవుతుంది. 5 × x 5x - 3 × 2s are 6x ఈక్వల్ ఇక్కడ మనకి 3కి 30కి ఎల్సిఎం 30 అవుతుంది. 3 టేబుల్ 30లో 10 టైమ్స్ పోతుంది, 10 2s are 20x - 30లో 30 1 టైం పోతుంది, 1 11s are 11. మనకి ఇక్కడ 15 అనేది 15 టేబుల్ 30లో 2 టైమ్స్ పోతుంది. ఓకే డినామినేటర్స్లో రెండిట్లో ఒకే టేబుల్ పోయినట్టు కట్ చేయొచ్చు కదా. ఓకే 5x - 6 అంటే -x = 20x
-11/2. ఈ 2ని మనం LHSలోకి తీసుకెళ్ళినట్లయితే -2x అవుతుంది ఈక్వల్ టు 20x - 11. ఓకే, మనకి 2xని RHSలోకి 11ని మనం LHSలోకి తీసుకెళ్ళినట్లయితే 11 ఈక్వల్ టు 20x ప్లస్ 2x అవుతుంది. అంటే 11 ఈక్వల్ టు 22x అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు 11/22 అవుతుంది. 11 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ అంటే 1/2 అవుతుంది మనకి. అంటే x ఈక్వల్ టు 1/2. అంటే మనకి 4th వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 7544 ఈక్వల్ టు 88, then the value of square root of 0.007744. We have to find the value of 0.007744. మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 7744 వాల్యూ తెలుసు. దీన్ని ఇట్లా కన్వర్ట్ చేసుకున్నట్లయితే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 7744 బై, ఇక్కడ మనం ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి మనకి పాయింట్ల తర్వాత 1 2 3 4 5 6 అంటే 1 పక్కన మనకి 6 జీరోస్ ఉంచాలి. 1 2 3 4 5 6 దిస్ ఈక్వల్, దీన్ని డివైడ్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 7744 బై, మనకి ఇక్కడ ఇది 10 lakhs కదా. అంటే మనకి దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుందంటే 1000 అవుతుంది. అంటే హాఫ్ ఆఫ్ ద జీరోస్ తగ్గిపోతాయి. ఓకే, ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 7744 వాల్యూ తెలుసు. ఎంత మనకి 88/1000. ఇక్కడ మనకి 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ 3 ప్లేసెస్ ముందు ఉంచాలి. అంటే 88 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, థర్డ్ ప్లేస్ బదులు 0 ఉంచినట్లయితే అంటే 0.088. అంటే సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ABC ఈజ్ ఏ రాంబస్ ఇఫ్ యాంగిల్ ACB ఈక్వల్ టు 40 దెన్ ADB ఈక్వల్ టు. ఓకే, మనకి ABC అనేది ఒక రాంబస్ అనుకుందాం. ABCD. ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది, యాంగిల్ ACB అంటే ACB అంటే ఈ యాంగిల్ ఇవ్వడం జరిగింది 40 అని. నెక్స్ట్ దెన్ యాంగిల్ ADB ఈక్వల్ టు ADB అంటే ADB అంటే ఇది జాయిన్ చేసినట్లయితే ఇక్కడ ADB వస్తుంది. ఈ వాల్యూ కావాలి. ఓకే, మనకి ఇది ఒక ప్యారలలోగ్రామ్ కదా, రాంబస్ అంటే ఒక ప్యారలలోగ్రామే. ఆపోజిట్ సైడ్స్ మనకి ప్యారలల్గా ఉంటాయి కదా. అంటే మనకి ADBCలు ప్యారలల్గా ఉంటాయి. ఈ ACని మనం ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 ప్యారల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినట్లయితే మనకి ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. వాటిని మనం ఏమంటాం, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం కదా. కాబట్టి ఇవి 2 ప్యారల్ లైన్స్ ADBCలు. నెక్స్ట్ ఈ AC అనేది ట్రాన్స్ఫర్ అయితే ఇది 40 అయిందంటే ఇది కూడా 40 అవుతుంది. ఈ 2 ప్యారల్ అయినప్పుడు ఈ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ మనకి రాంబస్లో డయాగోనల్స్ అనేవి బైసెక్ట్స్ పర్పెండిక్యులర్లీ అంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే ఇక్కడ 90 degrees అని అర్థమైపోతుంది మనకి సెంటర్లో. అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ తెలుసు, మరొక యాంగిల్ 90 degrees. అప్పుడు థర్డ్ యాంగిల్ ఎంత అవుతుంది, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees కదా. అంటే 90 + 40 మనకి 130 అవుతుంది. ఇంకా బ్యాలెన్స్ మిగిలింది ఏంటి, 50 degrees కదా. 180 - 130 50 అవుతుంది. అంటే ఈ యాంగిల్ మనకి 50 degrees అవుతుంది అనమాట. అంటే థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 17th వన్, ద లీస్ట్ అమాంగ్ ద రేషనల్ నెంబర్స్ 2/3 3/4 4/5 5/6. ఇట్లా మనకు కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి వీటిలో లీస్ట్ వన్ ఏది లార్జెస్ట్ వన్ ఏది అని అడిగినప్పుడు ఒకసారి మనం ఇచ్చిన ఫ్రాక్షన్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. అన్నీ కూడా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్సా లేకపోతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్సా చూడండి. అన్నీ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయినట్లయితే ఆర్ అన్నీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అయినట్లయితే ఇక్కడ మనకి న్యూమరేటర్కి డినామినేటర్కి ఉన్న డిఫరెన్స్ అన్నిటిలోని ఈక్వల్గా ఉంటే అప్పుడు మనం చూసిన వెంటనే ఏది స్మాలెస్ట్ ఫ్రాక్షను ఏది లార్జెస్ట్ ఫ్రాక్షను ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ కూడా న్యూమరేటర్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్స్. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకునే ట్రిక్ని అప్లై చేయొచ్చు. అట్లాగే డిఫరెన్స్ న్యూమరేటర్కి డినామినేటర్కి ఉన్న డిఫరెన్స్ 1, ఇక్కడ 1 అన్ని సందర్భాల్లో మనకు 1 అయింది. కాబట్టి మనం చూసిన వెంటనే ఎలా చెప్పొచ్చు అంటే వీటిలో
స్మాలెస్ట్ నెంబర్స్తో ఫామ్ అయిన ఫ్రాక్షన్ అనేది స్మాలెస్ట్ వన్ అవుతుంది, అలాగే లార్జెస్ట్ నెంబర్స్తో ఫామ్ అయిన ఫ్రాక్షన్ అనేది లార్జెస్ట్ వన్ అవుతుంది అన్నమాట. అంటే 2/3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, అంటే ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ అన్నీ ప్రాపర్ కాకుండా కొన్ని ప్రాపర్ కొన్ని ఇంప్రాపర్ అయినప్పుడు, లేకపోతే ఈ డిఫరెన్స్ అనేది అన్నీ ప్రాపర్ అయినప్పటికీ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా లేనప్పుడు మనం ఇచ్చిన ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్లోకి మార్చుకుని కూడా చెప్పొచ్చు అనమాట. లైక్ ఫ్రాక్షన్స్ అంటే అన్నిటి యొక్క డినామినేటర్స్ని ఈక్వల్ చేయడం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మనం డెసిమల్స్లోకి కన్వర్ట్ చేసి కూడా చెప్పొచ్చు అనమాట. అంటే డివిజన్ చేయడం ఈజీ కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉంది అంటే మనం 2ని 3తో డివైడ్ చేస్తాం, 0 అంటే 20 అవుతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 6 3s are 18, అగైన్ 2, అగైన్ మళ్ళీ 0 పెట్టినట్లయితే 6 3s are 18. ఇట్లా మనకి అట్లీస్ట్ డెసిమల్ పార్ట్లో 2 ప్లేసెస్ ఉండే వరకు మనం డివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అట్లాగే 3/4 అంటే 4తో 3ని డివైడ్ చేసినట్లయితే 0. 30లో 4 7 టైమ్స్, 7 4s are 28, 2, అగైన్ 0, మనకి 5 4s are 20. అట్లాగే 4/5 అంటే మనం 5తో 4ని డివైడ్ చేయాలి, 0. అంటే 8 5s are 40. అట్లాగే 6/5 అంటే 6తో మనం 5ని డివైడ్ చేయాలి, 0. అంటే 8 6s are 48, 2 0, 3 6s are 18. అంటే మనకి ఈ డెసిమల్ నెంబర్స్ని బట్టి ఏది స్మాలెస్ట్ వన్ ఏది లార్జెస్ట్ వన్ చెప్పొచ్చు అనమాట. అంటే మనకి అన్నిట్లోని కూడా ఇంటిగ్రల్ పార్ట్లో అంటే డెసిమల్కు ముందున్న పార్ట్ని మనం ఇంటిగ్రల్ పార్ట్ అంటాం, అన్నిట్లోని ఈక్వల్గానే ఉంది, 0నే ఉంది. ఇప్పుడు మనం దేంట్లోకి వెళ్తాం? డెసిమల్ పార్ట్లోకి వెళ్తాం. అందులో ఫస్ట్ డిజిట్ చూసినట్లయితే 8 8 6 7, అన్నిట్లోకి స్మాలెస్ట్ వన్ ఏంటి? 6ఏ కదా. ఇది దేనిది? 2/3ది. కాబట్టి 2/3 అని మనం కరెక్ట్ ఆప్షన్గా రికగ్నైజ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మనకి ఈ రెండు లార్జెస్ట్ వన్ అని అడిగాడు అనుకోండి, ఇక్కడ మనకి 0.8 0.83 అంటే ఇక్కడ ఫస్ట్ డిజిట్లు రెండు ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు నెక్స్ట్ డిజిట్లోకి వెళ్తాం. నెక్స్ట్ డిజిట్ ఇక్కడ ఏం లేదంటే 0 ఉన్నట్టు, 0 3 అంటే 3 అనేది మనకి లార్జెస్ట్ వన్ కదా. కాబట్టి 5/6 అనేది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుందని ఇట్లా రికగ్నైజ్ చేయొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ x power -1 plus y power -1 whole power -1 అంటే x power -1 plus y power -1 whole power -1. మనకి a power -1 ఈక్వల్ టు 1/a కదా. అంటే a power -n ఈక్వల్ టు 1/a power n. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? 1/x అని రాయొచ్చు. అట్లాగే దీన్ని 1/y whole power -1. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే xy అనేది ఎల్సిఎం అవుతుంది. x గెట్స్ క్యాన్సిల్, y ఉంటుంది అంటే y × 1 y అవుతుంది. అలాగే y గెట్స్ క్యాన్సిల్, x × 1 x అవుతుంది, హోల్ పవర్ -1. అంటే మనం దీన్ని 1/n రాయొచ్చు. అట్లా చేయవలసిన ఇక్కడ ఇలా ఫ్రాక్షన్కి పవర్ నెగిటివ్ ఉన్నప్పుడు ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేసినట్లయితే పవర్ పాజిటివ్ అవుతుంది. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ xy/y + x హోల్ పవర్ 1. అంటే పవర్ 1 ఉన్నా లేకపోయినా ఒకటే కదా, ఉన్నట్లే కదా. అంటే xy/y + x అన్నా x + y అన్నా ఒకటే. అంటే మనకి సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 28³ - 17³ - 11³ అంటే ఇట్లాంటి వాటిని మనం సింప్లిఫై చేస్తూ కూర్చున్నామంటే యూజువల్ వేలో అంటే 28ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయడం, అలాగే 17ని 3 టైమ్స్, 11ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేస్తే చాలా టైం తీసుకుంటుంది. ఇట్లాంటి వాటిని మనం ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ని ఉపయోగించి సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. మనకి ఇక్కడ 28³ - 17³ - 11³ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 28³ + -17³ + -11³ అని రాయొచ్చు. ఎందుకంటే పవర్ అనేది ఆడ్ నెంబర్ అయినప్పుడు నెగిటివ్ నెంబర్ని మళ్ళీ సింప్లిఫై చేసినప్పుడు నెగిటివ్ నెంబరే వస్తుంది. అంటే క్యూబ్ ఉన్నప్పుడు స్క్వేర్ ఉన్నప్పుడు పాజిటివ్ నెంబర్ అయిపోతుంది కాబట్టి మనకి ఎలాగో నెగిటివ్ వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎట్లా రాసామంటే x³ + y³ + z³ రాసాం అనమాట. మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటంటే x + y + z = 0 అయినట్లయితే x³ + y³ + z³ = 3xyz దీనికి ఈక్వల్ అవుతుంది అనమాట. x³ + y³ + z³ వాల్యూ. ఒకసారి ఈ x y z అనుకున్నట్లయితే 28 - 17 - 11 3 నెంబర్స్ని యాడ్ చేసాం అనుకుందాం. అంటే 28 + -17 + -11 యాడ్ చేస్తే మనకి ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి ఫస్ట్ వీటిని యాడ్ చేసినట్లయితే 28 వస్తుంది కదా.
అంటే 28 మైనస్ 28 అంటే 0 అయింది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ 0 అయింది. కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ వాల్యూ ఏమవుతుంది 3xyz అవుతుంది ఇప్పుడు చెప్పుకున్న ఫార్ములా ప్రకారం. అంటే ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో 28, వై ప్లేస్లో -17, జెడ్ ప్లేస్లో 11 రాసినట్లయితే వీటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. మనకి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ -11, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నెంబర్ వస్తుందని అర్థమైపోతుంది. ఓకే, మనం 328 జార్ 28ని ఫస్ట్ 3తో మల్టిప్లై చేస్తున్నాం. 8 3 జార్ 24, 2 3 జార్ 6, 6 ప్లస్ 2 8. నెక్స్ట్ ఇంటూ 17, 4 7 జార్ 28, 2 8 7 జార్ 56 ప్లస్ 2 58. నెక్స్ట్ 84 యాడ్ చేసినట్లయితే 8 2 1 6 8 14 ఇంటూ 11. అంటే మనం 11తో మల్టిప్లై చేసినప్పుడు చూసిన వెంటనే ఆన్సర్ వేయచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ డిజిట్ రాస్తాం 8, తర్వాత నెక్స్ట్ 2 డిజిట్స్ యాడ్ చేస్తాం. 2 + 8 10, 0 రాసి 1 ఉంచుతాం. తర్వాత నెక్స్ట్ 2 డిజిట్స్ యాడ్ చేసినట్లయితే 4 + 2 6, 6 + 1 7. తర్వాత నెక్స్ట్ 2 డిజిట్స్ 1 + 4 5. తర్వాత లాస్ట్ డిజిట్ అంటే 15,708. అంటే 4th వన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. 20th వన్, ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ -3. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ -7/5 దెన్ ద అదర్ నెంబర్ ఈజ్. ఓకే, మనకి 2 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వన్ -7/5. నెక్స్ట్ ఆ 2 రేషనల్ నెంబర్స్ యొక్క సమ్ మొత్తం -3 అయినట్లయితే సెకండ్ అదర్ రేషనల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనకు తెలియదు కదా, ఎక్స్ అనుకుంటాం. అంటే ఫస్ట్ రేషనల్ నెంబర్ ఏమో -7/5, సెకండ్ రేషనల్ నెంబర్ ఎక్స్ అనుకున్నాం. ఈ రెండింటి యొక్క సమ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది -3కి ఈక్వల్ అవుతుంది. ఇది ఒక సింపుల్ ఈక్వేషన్ కదా, దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి సెకండ్ రేషనల్ నెంబర్ వచ్చేస్తుంది. అంటే ఈ -7/5ని మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే +7/5 అవుతుంది. బై 1 రాసుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే -3 × 5, 3 5 జార్ 15 అంటే -15 ప్లస్ 1 7 జార్ 7 బై 1 5 జార్ 5. ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే మైనస్ చేస్తాం కదా. -15 + 7 అంటే -8 అవుతుంది బై 5. అంటే ఇక్కడ అదర్ రేషనల్ నెంబర్ అంటే సెకండ్ రేషనల్ నెంబర్ వాల్యూ ఎంత అనమాట -8/5. అంటే ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, చూసారు కదా, మనం చిన్న చిన్న ట్రిక్స్ను ఉపయోగిస్తూ చిన్న చిన్న కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనమాట. మనం కాన్సెప్ట్ని కనుక బాగా నేర్చుకున్నట్లయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎన్నైనా మనం సాల్వ్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ పార్ట్లో మ్యాథ్లోని కొన్ని బిట్స్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది మీరు భావించినట్లయితే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి.